డ్రైవ్ నేను రాజశేఖర్. ఇవాళ ఉప్పల వేదికగా కీలక పోరు జరగబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ప్లే ఆఫ్స్ పోరు జరగబోతోంది. మిగిలింది 4 మ్యాచ్లు. ఇంకా ప్లే ఆఫ్స్కు వెళ్ళాలంటే తప్పకుండా గెలవాల్సినటువంటి మ్యాచ్లు ఇవి. ఒక్క మ్యాచ్ ఓడినా కూడా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాల్సిందే. మరోవైపు 10 మ్యాచ్ల్లో 6 గెలిచి 5వ స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్లో నెగ్గి టాప్ 4లోకి వెళ్ళాలని చూస్తోంది. ఇక ఇరు జట్లు 25 మ్యాచ్ల్లో తలపడగా ఎస్ఆర్హెచ్ 13 అలాగే డీసీ 12 గెలిచాయి. అయితే ఇవాళ హోమ్ టౌన్ ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగబోతోంది. బ్యాటింగ్కు స్వర్గధామంగా ఉన్నటువంటి ఉప్పల్ గ్రౌండ్లోనైనా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందేమో అన్నకు చూడాలన్నటువంటి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్కు చేరాలని ఆరెంజ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక 10 మ్యాచ్ల్లో 7 ఓడి 3 నెగ్గి సన్ రైజర్స్ 6 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. మిగతా 4 మ్యాచ్ల్లోనూ గెలిచిన సన్ రైజర్స్కు ప్లే ఆఫ్ బర్త్ దక్కుతుందన్న నమ్మకం లేదు. అద్భుతాలు ఏమైనా జరిగి 14 పాయింట్లు సాధించిన జట్లని కూడా 4వ స్థానానికి పోటీ పడితే అప్పుడు సన్ రైజర్స్ రన్ రేటు మెరుగ్గా ఉండే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కొచ్చు. అలా జరగాలంటే అనేక సమీకరణాలు తోడవలసిన అవసరం కూడా ఉంది. కానీ అవి దాదాపుగా అసాధ్యంగానే చెప్పొచ్చు. కాబట్టి ఆఖరి 4 మ్యాచ్ల్లో మెరుగైనటువంటి ప్రదర్శనతో పట్టికలో కొంచెం పైకి వెళ్ళడానికి సన్ రైజర్స్ ప్రయత్నం చేయాల్సిందంటూ కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక 10 మ్యాచ్ల్లో ఆరెంజ్ 6 నెగ్గింది. అలాగే 4 ఓడి ఢిల్లీ 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఢిల్లీ ఖచ్చితంగా గెలవాల్సిందే. గత 2 మ్యాచ్ల్లో ఓడి ప్లే ఆఫ్ అవకాశాలన్నీ కూడా సంక్లిష్టం చేసుకున్నటువంటి ఢిల్లీ జట్టు సన్ రైజర్స్తో పోరులో సర్వశక్తులు ఒడ్డుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో గెలిచే తీరుగానే ఢిల్లీ ఈరోజు పోరాటం చేయబోతుంది.
రైట్, ఇవాళ ఉప్పల వేదికగా కీలక పోరు జరగబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ప్లే ఆఫ్స్ పోరు జరగబోతుంది. మిగిలింది ఇంకా 4 మ్యాచ్లే. ప్లే ఆఫ్స్కు వెళ్ళాలంటే తప్పకుండా గెలవాల్సినటువంటి మ్యాచ్లుగా చెప్పుకోవచ్చు. ఒక్క మ్యాచ్ ఉన్నా కూడా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాల్సిందే. మరోవైపు 10 మ్యాచ్ల్లో 6 గెలిచి 5వ స్థానంలో ఉన్నటువంటి ఢిల్లీ మ్యాచ్లో ఎలాగైనా నెగ్గి టాప్ 4లోకి వెళ్ళాలని చూస్తోంది. సో ఇరు జట్లు 25 మ్యాచ్ల్లో తలపడగా దాదాపుగా ఎస్ఆర్హెచ్ 13, ఢిల్లీ 12 గెలిచాయి. అయితే ఇవాళ హోమ్ టౌన్లో ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగబోతుంది కాబట్టి బ్యాటింగ్కు స్వర్గధామంగా ఉన్న ఉప్పల్ గ్రౌండ్ అయినా సన్ రైజర్స్ హైదరాబాదు గెలవాలని ప్రణాళికాబద్ధంగా వెళుతుంది. ఎలాగైనా గెలిచి 4వ స్థానంలోకి వెళ్ళాలని ఢిల్లీ ఈరోజు పోరాటం చేసే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. సో ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది, మ్యాచ్ ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది. సో పిచ్లో గతంగా చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాదు చాలా భారీ స్కోర్ సాధించింది. సో అవన్నీ కూడా ఈరోజు ఎలా ఉండబోతున్నాయి, ప్లేయర్స్కి సంబంధించి ఆటగాళ్ళ బలహీనతలు, జట్టుకు సంబంధించి అని కూడా మాట్లాడదాం. ఈరోజు మనకి ప్రముఖ ఫిల్మ్ అనలిస్ట్, స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. రైట్, సత్యనారాయణ గారు ప్రధానంగా చాలా కీలకంగా మ్యాచ్ ఈరోజు ఉండబోతుంది. ఎందుకంటే సన్ రైజర్స్ దాదాపుగా చేతులెత్తేసింది, ఫ్యాన్స్ అందరూ కూడా పూర్తి నిరాశలో ఉన్నారు. సో ఆఖరికి మ్యాచ్ గెలిచినా కూడా కొంతవరకు హోమ్ టౌన్లో ఉత్సాహం ఉండబోతుంది అనుకుంటున్నారు. సో జట్టులో కూడా మార్పులు ఉన్నాయి, 2 జట్లలో కూడా. సో ఈరోజు మ్యాచ్కు సంబంధించి 2 జట్లు బలబలాల గురించి మనం ముందు మాట్లాడుకుందాం. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ రాజశేఖర్. అయితే ఈరోజు ఇదే కాదు, ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు మిగతా ఎస్ఆర్ఎస్ కి ఏవైతే 4 మ్యాచెస్ ఉన్నాయో ఈ మిగతా 4 మ్యాచెస్ కూడా ఎస్ఆర్ఎస్ కు సంబంధించి ఒక రకంగా నాకౌట్ మ్యాచెస్ గా మనం భావిస్తాం. అంటే ఇది ఓడితే ఇంటికే అనేటటువంటి రీతిలో ఎస్ఆర్ఎస్ అయితే మిగతా 4 మ్యాచ్ల్ని ఆడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు డీసీతో, తర్వాత కేకేఆర్ తో ఉంది, అలాగే ఎన్ఎస్జీతో ఉంది. ఈ మ్యాచ్లు అన్ని కూడా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి ఎస్ఆర్హెచ్ కి ఇక్కడ ఎదురైనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఆడినటువంటి 10 మ్యాచ్ల్లో కూడా కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే మరి జట్టు విజయం సాధించింది. కాబట్టి మిగతా మ్యాచ్ల్లో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలిచి తీరాలి. ఎందుకంటే ప్లే ఆఫ్ కి అభిమానులు ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా, ఫ్రాంచైజీ యాజమాన్యం కోరుకుంటున్నట్టుగా ఎస్ఆర్హెచ్ అనేటటువంటిది కనుక రేస్ లో నిలవాలంటే, ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లు ఈ 4 కూడా ఉన్నాయి. మరోవైపు డీసీ చూస్తే డీసీది కూడా పరిస్థితి మొదటి చూస్తే కాస్త డిఫరెంట్ గా కనపడుతుంది. డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ మొదట ఏవైతే 6 మ్యాచ్లు ఆడిందో 6-5 గెలిచింది వరుసగా. 6-1 మాత్రమే ఓడిపోయింది. కానీ పరిస్థితి తలకిందలైంది. ఆ తర్వాత 4 మ్యాచ్ల్లో కేవలం 1 మాత్రమే గెలిచింది. అంటే మిగతా 3 మ్యాచ్ల్లో కూడా రీసెంట్ గా కూడా 2 మ్యాచ్ల్లో ఓటమి అంచులో ఉన్నటువంటి, ఓటమి చవి చూసినటువంటి ఒక డీసీ తిరిగి మళ్ళీ రేస్ లో పడాలని ఆ జట్టు కూడా కోరుకుంటుంది. ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్లు, రీసెంట్ 2 మ్యాచెస్ లో కూడా డీసీ ఓడిపోయినటువంటి ఒక పరిస్థితి. తిరిగి గెలిచి ఆ యొక్క గెలుపుబాటులో ఉండి అంటే ఆల్రెడీ పొజిషన్ చూస్తే మటుకు డీసీ 12 పాయింట్స్ తో బాగానే ఉంది. అంటే మిగతా మ్యాచ్లు వాటికి కూడా ఏవైతే 4 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి 4 మ్యాచెస్ లో ఏ 2 గెలిచినా కూడా ఆ జట్టు ప్లే ఆఫ్ కి అయితే చేరుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కానీ తిరిగి అంటే 2 మ్యాచ్ల్లో వరుసగా ఓడింది కాబట్టి అదే ఓటమి పరంపర కొనసాగుతుందా అనేటటువంటి ఒక అనుమానం ఇటు జట్టులో, ఈ బ్యాట్స్మెన్ లో కావచ్చు, లేదంటే జట్టు ఆటగాళ్లలో, లేదంటే ఇటు ఫ్యాన్స్ లో, ఫ్రాంచైజీలో కూడా ఒక రకమైన కలుగుతుంది. ఎందుకంటే పరంపర ఇప్పుడు ఆర్సీబీ చూడండి, విజయ పరంపర కొనసాగిస్తూ టాప్ లోకి వెళ్ళిపోయింది. అలాగే ఎస్ఆర్హెచ్ చూస్తే అపజయ పరాజయాల పరంపర, చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాల పరంపర. అంటే ఏదైతే ఒక పరంపర అనేటటువంటిది కొనసాగుతుంది, అంటే అది ఓటమిలో కావచ్చు, గెలుపులో కావచ్చు. గెలుపు అనేది ఉత్సాహాన్ని ఇస్తే, ఓటమి అనేది కృంగదీస్తుంది. ఆ కృంగదీసే క్రమంలో వరుసగా ఓటమి చెందుతూ వెళ్తుంది. ఎందుకంటే క్రికెట్ అనేది ఏదైనా ఒక మనుషులు ఆడేటటువంటి ఆట కాబట్టి ఖచ్చితంగా ఒక రకమైన ఒత్తిడి మాత్రం సహజం. ఇటు ప్లేయర్ల పైన, గ్రౌండ్ లో ఆడేటటువంటి ఒక ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన ఒత్తిడి సహజంగా ఉంటుంది. ఎవరైతే ఒత్తిడిని అధిగమించి ఆటలో నాణ్యంగా కనబడతారో వాళ్ళు విజేతలు గెలిచే అవకాశం అయితే కనబడుతుంది రాజశేఖర్. అయితే ప్రస్తుతం ఏదైతే చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా ఖచ్చితంగా ఈ యొక్క మ్యాచెస్ ఏవైతే జరుగుతున్నాయో ఆ మ్యాచ్ల్లో మటుకు ఆ ఓటమిని అధిగమించి బ్యాట్స్మెన్ అయితే రాణించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా మనం ఇక్కడ
కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇక జట్లు అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వైపు చూస్తే ఇషాన్ కిషన్ కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే, అంటే ఆరంభ మ్యాచ్ లో మాత్రమే ఒక సెంచరీ సాధించి ఆ తర్వాత మిగతా 9 మ్యాచ్లు ఉన్నాయో అందులో ఆకట్టుకునే ప్రదర్శన అయితే అతను చేయలేకపోయాడు. ఇక అభిషేక్ శర్మ గత మ్యాచ్ లో చక్కగా రాణించాడు, కానీ ఎవరైతే అతనికి సపోర్ట్ లేదు ఆ మ్యాచ్ లో ఓడమి చదువులాల్సిన యొక్క అవసరం ఏర్పడింది. అలాగే ట్రావిస్ హెడ్ అనుకున్నంత రేంజ్ లో, అంటే ఒకప్పటి రేంజ్ లో ట్రావిస్ హెడ్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. అంటే ఇంకోటి ఫస్ట్ అలాగే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా కీలకంగా అవుతుంది కాబట్టి మరి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎప్పుడైతే 6 ఓవర్ల పాటు దూకుడుగా ఆడి, లేదంటే ఏదైతే ముందు అంచనాల ప్రకారంగా ఒక పవర్ ప్లే వరకైతే వికెట్ కోల్పోకుండా కనీసం 70-80 పరుగులు జమ చేసినప్పుడు ఖచ్చితంగా జట్టు భారీ స్కోర్ సాధించేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక జట్టు పరంగా చూస్తే మార్పు కాస్త తీసుకునే విధంగానే కనబడుతుంది. ఎందుకంటే వరుసగా ఫెయిల్యూర్ అవుతున్నటువంటి ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టేలాంటి ఒక ఆలోచన అయితే మరి జట్టు కూర్పులో అయితే చోటు చేసుకోవచ్చు. ఒక మార్పు అయితే మనం ఆశించవచ్చు. ఇక అటు ఏదైతే డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ ఉందో, ఢిల్లీ క్యాపిటల్స్ లో అందరూ కూడా చక్కగా రాణిస్తున్నారు కాబట్టి అక్కడ జట్టులో కూడా మార్పులు అయితే ఉండకపోవచ్చు. ఇషాన్ కిషన్ తప్ప అది కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒక అవకాశం అయితే ఇచ్చి చూసే అవకాశం కూడా మనకి ఇక్కడ కనబడకపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్వేచ్ఛగా ఆడేటటువంటి ఇప్పుడు పిచ్ అనేటటువంటి మనం హైదరాబాద్ పిచ్ కనుక చూస్తున్నట్టయితే ఇది ఫుల్లీ బ్యాటింగ్ వికెట్, డ్రై వికెట్, తర్వాత ఫ్లాట్ వికెట్, చక్కగా బంతి మీదకి బ్యాట్ మీదకి బంతి వస్తుంది, చక్కగా షాట్లు కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే డైమెన్షన్స్ కూడా, అంటే ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో తనకి క్రికెట్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇది కూడా ఎట్లా ఉంటుందంటే బ్యాటింగ్ వికెటే కాకుండా గ్రౌండ్ కూడా ఇటు కుడి పక్కన 63 మీటర్లు, ఎడమ పక్కన 70 మీటర్లు స్ట్రైట్ గా మరియు వెనకాల 73 మీటర్ల కులమానంతో ఉంటుంది కాబట్టి అంటే అన్ని డైమెన్షన్స్ కరెక్ట్ గా లేవు. సత్యనారాయణ ఒకటంటే కొంచెం అంటే ముందు మ్యాచ్లకి ఇప్పటికి కొంచెం వాతావరణంలో చేంజ్ వచ్చింది. సో దాని ప్రభావం ఏంటో అవకాశం ఉంది, తేమ శాతం కూడా ఉండే అవకాశం ఉంది. సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంత ప్రభావం ఉంటే పిచ్లో మార్పులేని ఉండొచ్చు అంటారు. అంటే నిన్న మొన్న వర్షం కొంతవరకు పడటం అంటే ఇలాంటి ఏమైనా జరిగినటువంటి సందర్భాల్లో పిచ్లో మార్పులేని ఉండే అవకాశం ఉందంటారా? రాజశేఖర్, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ చూస్తే హైదరాబాద్ లో ప్రజెంట్ ఉష్ణోగ్రత 38 డిగ్రీలుగా మనకు నమోదైనట్టు పరిస్థితి కనబడుతుంది. సో రాత్రి మ్యాచ్ కాబట్టి దాదాపుగా 38 నుంచి అది కాస్త 30 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈవినింగ్ 7 నుంచి 11 మధ్యలో మ్యాచ్ ప్రారంభం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో 30 డిగ్రీల సెల్సియస్ మధ్య మ్యాచ్ కొనసాగుతుంటుంది. టూ ఫ్యాక్టర్ అయితే అంటే మీరు అన్నట్టు ఇక్కడ హ్యూమిడిటీ ఉంది. హ్యూమిడిటీ వల్ల ఉక్కపోత అనేటటువంటిది కాస్త ఆటగాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందేమో కానీ మంచు ప్రభావం అయితే అంటే లేదు. ఎందుకంటే వర్షాలు కురిసిన కారణంగా హ్యూమిడిటీ పెరిగింది, వాతావరణంలో తేమ శాతం పెరిగింది. కానీ డూ ఫ్యాక్టర్ అయితే మాత్రం ఆటలో పెద్ద కీలకంగా, ఎందుకంటే డూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బంతి అనేటటువంటిది గ్రిప్ కరెక్ట్ గా బౌలర్స్ కి అందదు. సో దానివల్ల వాళ్ళు అనుకున్న రీతిలో బౌలింగ్ చేయలేకపోతారు. ఎక్కడైతే బంతిని వేద్దాం అనుకుంటారో ఇన్ స్వింగర్స్ కావచ్చు, అవుట్ స్వింగర్స్ కావచ్చు, లేదంటే ఫుల్ అండ్ డెలివరీ కావచ్చు, షార్ట్ పిచ్ బాల్స్ కావచ్చు, యార్కర్స్ కావచ్చు, బౌలర్స్ ఎవరైతే అనుకొని ఈ బాల్స్ వేద్దాము అన్నటువంటి ఆలోచన బౌలర్స్ లో ఉంటుందో ఆ సరైన లెంత్ లో వాళ్ళు బౌలింగ్ చేయలేకపోతారు. ఎందుకంటే బాల్ అనేది గ్రిప్ దొరకదు, ఆ డ్యూ ఫ్యాక్టర్ కారణంగా జారిపోయేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి బంతి మీద గ్రిప్ దొరకకుండా బాల్స్ అనేటివి ఇష్టారాజ్యంగా పడుతుంటాయి. అందుకే నోక్స్ అవుతుంటాయి, వైడ్స్ అవుతుంటాయి. లేదంటే బ్యాట్స్మెన్ కి చక్కగా షాట్లు కొట్టేటటువంటి షార్ట్ పిచ్ బాల్స్ కూడా, లేదంటే ఫుల్ టాస్ బాల్ కూడా పడేటటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. సో డూ ఫ్యాక్టర్ ఇక్కడ లేదు కాబట్టి టాస్ అనేది చాలా కీలకంగా నిర్ణయాత్మకంగా మారనుంది. మ్యాచ్ లో ఇంతకు ముందు డూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ కానీ టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునేటటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. కానీ ఈ రోజు మాత్రం టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవచ్చని మనం భావించాలి. ఎందుకంటే డూ ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అంటే ఒకవేళ బ్యాటింగ్ చేస్తే కనుక మొదటి బ్యాటింగ్ చేసేవారు ఎంత స్కోర్ ఒకవేళ కొడితే గెలవడానికి అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ చూసుకుంటే దాదాపుగా స్కోర్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. రెండో వాళ్ళకి కూడా బ్యాటింగ్ కొంతవరకు ఈజీగా ఉంటుంది కాబట్టి స్కోర్ టార్గెట్ ఎంత ఇస్తే గెలిచే అవకాశం ఉంది మొదటి బ్యాటింగ్ చేసేవారు?
రాజశేఖర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఒక గ్రౌండ్ ప్రకారంగా చూస్తే ఇదే గ్రౌండ్ లో గతంలో అంటే ఈ రీసెంట్ ఐపీఎల్ మ్యాచ్ లో 285 కూడా స్కోర్ అయినటువంటి ఒక గ్రౌండ్ అది. కానీ అన్ని వేళలు ఒకే రకంగా ఉన్నాయి, ఆట తీరు కూడా మారుతూ ఉంటుంది కాబట్టి బౌలింగ్ తర్వాత ఫీల్డింగ్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈ రోజు కనుక ఖచ్చితంగా 230+ స్కోర్ కనుక ముందు బ్యాటింగ్ చేసినటువంటి ఒక జట్టు 220 నుంచి 230 మధ్య పరుగులు కనుక చేసినట్టయితే ఖచ్చితంగా అది డిఫెండ్ చేసుకున్నటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇటు బౌలర్స్ విషయంలో కూడా మనం చూస్తే సీమర్స్ కి కాస్త గ్రిప్ దొరికి అంటే ముందు ఆట ప్రారంభంలో సీమర్స్ కాస్త పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తర్వాత స్పిన్నర్స్ కి అంటే స్లో డెలివరీస్ ఎక్కువగా అంటే స్లోవర్ బాల్స్ ఎక్కువగా వేసేటటువంటి అవకాశంలో బ్యాట్స్మెన్ ఎక్కువగా స్వేచ్ఛగా ఆడలేకపోతారు. ఎందుకంటే బంతి ఎప్పుడైతే వేగంతో వస్తుందో అదే వేగంతో టైమింగ్ ప్రకారంగా బ్యాట్స్మెన్ ఆ వేగానికి అనుగుణంగా బంతిని నియంత్రించి ఆ ఇష్టమైన దిశలో పంపడం జరుగుతుంది. దాని ద్వారా 4 6 అనేటివి వెళ్తుంటాయి అదే స్పీడ్ లో. కానీ అదే స్పిన్నర్ వేస్తే కనుక బౌలర్ బ్యాట్స్మెన్ తన శక్తిని అంతా కూడా తీసుకొని కొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అలాగే స్లోవర్ బాల్స్ వస్తే కనుక బ్యాట్స్మెన్ కి షాట్లు కొట్టే ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ తెగించి కొట్టేటటువంటి సందర్భంలో ఆ గ్రౌండ్ లోపల అంటే ఎక్కడైతే బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అవుట్ గా వెందిరిగేటటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. కాబట్టి ఇక్కడ స్పిన్నర్లు కూడా ఆటలో కీలకంగా మనం భావించాలి. మరి ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది అంటే ఒక రకమైనటువంటి కారణంగా మనం భావించాలి. ఎస్ఆర్హెచ్ వరుస ఓటములకు గల కారణం ఒక నాణ్యమైన స్పిన్నర్లు జట్లు లేకపోవడంగా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. రైట్ సత్యనారాయణ, ఒకటి అంటే మనము స్పిన్నర్ల గురించి మాట్లాడుతున్నాం అంటే ప్రధానంగా ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాకి రీప్లేస్ అయినటువంటి పరిస్థితి ఉంది కర్ణాటక ఆటగాడు స్మరణ్. సో ఆయనకు కూడా గాయమైంది. సో ఇప్పుడు ఎవరిని తీసుకుంటారు అనేది కూడా కొంతవరకు సందిగ్ధత ఉంది. సో సన్ రైజర్స్ అదొకటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో ఆ స్థానంలో ఎవరిని ఆడించే అవకాశం ఉందంటారు? ప్రజెంట్ జీషన్ అన్సారీ అయితే ఆడుతున్నారు, అలాగే కమింగ్ మెండిస్ కూడా ఆల్రౌండర్. కానీ రాహుల్ చహార్ కనుక జట్టులోకి తీసుకోవాలి అని చెప్పేసి రాహుల్ చహార్ కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా కొంత ప్లస్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అతను కూడా చక్కగా బంతిని స్పిన్ చేయగలుగుతాడు. ఆ తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి ఒక స్పిన్నర్స్ లో అభిషేక్ శర్మ కూడా ఆల్రౌండర్, అతను కూడా బంతిని అంటే స్పిన్ చేయగలుగుతాడు. తర్వాత కమింగ్ మెండిస్ ఉన్నాడు. అంటే హర్ష దూబే ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఎస్, హర్ష దూబే కూడా ఆల్రౌండర్. సో తను ఏమైనా వినియోగించే అవకాశం ఉందంటారా? అంటే రాజశేఖర్ జట్టులో ఎట్లుంటుందంటే అంతకుముందు ఐపీఎల్ కెరీర్ కూడా పరిగణిస్తారు. అంతకుముందు అంటే ఒక జట్టులో బ్యాట్స్మెన్ తీసుకునేటప్పుడు కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని తద్వారా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు తమ వద్ద ఉన్నటువంటి ఒక 25 మంది ఆటగాళ్లలో 25 మెంబర్స్ లో కూడా ఎవరైతే గత ఐపీఎల్ కెరీర్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాణించినటువంటి తీరు ఈ ప్రకారంగా చూస్తే రాహుల్ చహార్ కే ఎక్కువ మనకు ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి తీసుకోవడానికి. ఎందుకంటే జీషన్ అన్సారీ కూడా మంచి స్పిన్నర్. కానీ ఎందుకంటే దేనికైనా రానే ఇప్పుడు బ్యాటింగ్ వికెట్ అనేటటువంటిది ఉన్నప్పుడు ఏ స్పిన్నర్ ఏ బౌలర్ కూడా పనిచేయడు. ఎందుకంటే దూకుడు షాట్ కొట్టడమే ప్రధానంగా ఉంటుంది. కాబట్టి కాస్త మిడిల్ ఓవర్స్ ఏవైతే పవర్ ప్లే తర్వాత నుంచి స్లాగ్ ఓవర్స్ మధ్య జరిగేటటువంటి ఏవైతే 15 ఓవర్ల ఆట ఉంటుందో 12 ఓవర్ల ఆట ఉంటుందో ఆ 12 ఓవర్ల ఆట చాలా కీలకంగా ఉంటుంది. మిడిల్ ఓవర్స్ లో ఎక్కువగా రన్స్ ఇవ్వకుండా బ్యాట్స్మెన్ ని కట్టడి చేస్తే కనుక తక్కువ స్కోర్ కి డిపెండ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ పవర్ ప్లే లో ఈ యొక్క ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉపయోగించుకొని ఖచ్చితంగా బ్యాట్స్మెన్ చెలరేగే అవకాశం ఉంటుంది. అలాగే బంతి కూడా వాళ్ళకి వేగంగా వస్తుంది కాబట్టి వేగంగా వచ్చేటువంటి బంతిని అంతే వేగంతో బౌండరీకి పంపించే అవకాశం కూడా ఉంటుంది. సో అంటే ఒక నిర్ణయాత్మకంగా కూడా కొంతమంది మనం చూస్తున్నాం కదా ఐపీఎల్ మ్యాచ్ లో రీసెంట్ గా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ చూస్తే ప్రారంభ ఓవర్లోనే స్పిన్నర్లకి దించేసి స్పిన్నర్లతో బౌలింగ్ వేసినటువంటి అలాగే స్పిన్నర్లని ఎదుర్కోలేక అవుట్ అయిన పరిస్థితి కూడా కనపడుతుంది. సో అంటే గెలవాలంటే ఖచ్చితంగా కొన్ని ప్లాన్స్ అయితే జట్టు యాజమాన్యం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. తిరిగి గెలుపుబాట పట్టాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రయోగాలు అయితే చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి ఆ ప్రయోగాల బారిన ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్ కమిటీ కావచ్చు, జట్టు యాజమాన్యం, కోచ్ వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకొని అంటే టాస్ నుంచి మొదలు పెడితే జట్టు కూర్పు వరకు తర్వాత ఫీల్డ్ లో అనుసరించాల్సిన వ్యూహాలు ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా పోతే కనుక ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఎందుకంటే అటు డీసీ ఓటమి బాధలో ఉంది. 2 మ్యాచ్ల ఓడి ఉంది కాబట్టి కొంచెం ఒత్తిడి అయితే జట్టు మీద కూడా కనబడుతుంది. కాబట్టి ఆ ఒత్తిడిని క్యాష్ చేసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా తిరిగి విజయ బావుట
ఎగిరేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే కాదు, తర్వాత ఉన్నటువంటి ఒక 3 మ్యాచ్లు కూడా ఎస్ఆర్హెచ్ గెలవాలి. అది గెలవాలంటే ఫస్ట్ ఈ మ్యాచ్ గెలవాలి. అంటే మిగతా 3 మ్యాచ్ల్లో ఒక అంటే ఓవరాల్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది ఫైనల్కి వెళ్ళడానికి లేకపోతే ప్లే ఆఫ్స్ నుంచి తప్పించుకోవడానికి ఎక్కడ ఛాన్సెస్ అనేది ఉన్నాయంటారా? అంటే దాదాపుగా చాలా వరకు కష్టం, కొన్ని సమీకరణాలు జరగాలి, కొన్ని అంశాల మార్పులు చేర్పులు జరగాలి అని చెప్తున్నారు. సో ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచాక సన్ రైజర్స్ వరుసగా గెలవాల్సి ఉంటుంది. సో మిగతా జట్టుల్లో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఒకవేళ సన్ రైజర్స్ కనుక మనం ఫైనల్లో చూడాలనుకుంటే కనుక? ఖచ్చితంగా రాజశేఖర్, గతంలో కూడా ఈ సన్ రైజర్స్ సెమీస్ అంటే ఫైనలిస్ట్, గత ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఫైనలిస్ట్ లో ఉండే, అయితే ఈసారి కూడా ఖచ్చితంగా ఫైనల్ కి అంటే ప్లే ఆఫ్, ప్రధానంగా ప్లే ఆఫ్ చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సమీకరణాలు ఏంటంటే సన్ రైజర్స్ ఇప్పుడు ఈ మ్యాచ్ తో పాటు, ఎందుకంటే ఇప్పుడు డీసీ కూడా టాప్ 5 లో ఉన్నటువంటి జట్టు, టాప్ 4 ఇంకా మిగతా మ్యాచ్లు ఏవైతే 3 ఉన్నాయో ఆ 3 కూడా టాప్ లో ఉన్నటువంటి జట్టుతోనే సన్ రైజర్స్ ఆడేటటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మిగతా మ్యాచ్లో ఆ టాప్ లో ఉన్నటువంటి జట్టుతోనే ఉంది కాబట్టి అవి ఓడితే వాటి పాయింట్లు పెరుగుతాయి, తద్వారా సన్ రైజర్స్ పాయింట్లు పెరుగుతాయి. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి 6 పాయింట్లకు తోడు మిగతా 4 మ్యాచ్ల్లో 4-2 అంటే 4-2 అంటే 8 పాయింట్లు, 8, 6, 14 పాయింట్లు అవుతాయి. కాబట్టి ఆల్రెడీ మిగతా కొన్ని జట్లు అక్కడ 14, 12 ఈ రేంజ్ లో ఉంటాయి. అవి ఓడినప్పుడు ఆ పాయింట్లు అంతే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ పాయింట్ల కంటే 2 పాయింట్లు కనీసం ఎక్కువగా ఉంటే కనీసం టాప్ 4 లో జట్టు నిలబడేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఓటమి చెందినప్పుడు వాళ్ళకి పాయింట్స్ ఉంటాయి కాబట్టి గెలిచిన సన్ రైజర్స్ ఫలిత ప్రకారంగా పైకి చేరుకునేటటువంటి అవకాశం అంటే ఖచ్చితంగా జరగాలని లేదు. మీరు అన్నట్టు ఆ రన్ రేట్ కూడా కీలకంగా మారుతుంది. ఎందుకంటే సన్ రైజర్స్ మైనస్ పాయింట్ లో ఉంది, నెట్ రన్ రేట్ కూడా కీలకం. కాబట్టి ఇటు మ్యాచ్ లో గెలవడమే కాకుండా అంటే ఇటు 4 మ్యాచ్లు గెలవాలి, ఆ తర్వాత కాస్త ఎక్కువ స్కోర్ డిఫరెంట్ అంటే తేడాతో గెలవాల్సిన అంటే రన్ రేట్ కూడా మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం జట్టు మీద ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇటు విజయాల మీద రన్ రేట్ మీద దృష్టి పెట్టినట్టుగా 4 మ్యాచ్లు ఎక్కితే ఖచ్చితంగా ప్లే ఆఫ్ కి అయితే చేరుకున్నటువంటి అవకాశం ఉంటే ఇంకా కొంత అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే అంటే ఒక అద్భుతం అనేది జరగాలి ఖచ్చితంగా. అంటే సన్ రైజర్స్ గత ఫామ్ను ఒకవేళ ప్రదర్శిస్తే, మొదటి మ్యాచ్లో చూపించిన ఫామ్ను ఒకవేళ బ్యాటర్స్ కానీ చూపించి సో ముందుకు వెళ్తే అలాంటి అద్భుతం జరిగితే మన ఫైనల్లో చూడడానికి అవకాశం ఉందంటారు. 100% రాజశేఖర్. ఎందుకంటే క్రికెట్ లో ఏది కూడా ఊహించరా. ఇప్పుడు చిన్న జట్టు కూడా సంచలనం సృష్టించే అవకాశం ఉంది. అలాగే టైటిల్ ఫేవరెట్ జట్టుగా అయితే బరిలో దిగుతుందో అది ఓటమి చూడాల్సినటువంటి అవసరం కూడా. ఎందుకంటే క్రికెట్ అనేది కేవలం 20 అవర్స్, బాల్ బై బాల్ మారిపోతుంది, ఓవర్ బై ఓవర్ మారిపోతుంది. సమీకరణాలు అప్పటికప్పుడు వేగంగా మారిపోతాయి. ఎందుకంటే ఒక క్యాచెస్ మెయిన్ ఏంటంటే ఫీల్డ్ లో క్యాచ్ వేస్తూ ఉంటారు, క్యాచెస్ బేస్ మ్యాచెస్ అంటారు. కాబట్టి క్యాచ్ పట్టితే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. అలాంటి ఒక మంచి షాట్లు కొట్టగలిగినటువంటి ఇతను లైఫ్ ఇస్తే మ్యాచ్ మనం రీసెంట్ మ్యాచ్ లో చూసాం. రవీంద్ర జడేజా, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ రవీంద్ర జడేజాతో అయితే 4 క్యాచ్లు జీవనదానం పొందాడు. మీరు అన్నట్లు ప్రతి అంశము, ప్రతి మలుపు కూడా చాలా ముఖ్యం. మ్యాచ్ గెలవాలన్నా ఒక ఫీల్డర్ ఒక మిస్ ఫీల్డ్ చేసినా, ఒక క్యాచ్ పెట్టినా పూర్తిగా మ్యాచ్ పరిణామాలే మార్చేస్తూ ఉంటాయి. సో ఫైనల్గా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేకంగా బస్సులు, ట్రాఫిక్ జామ్స్ అన్నీ ఏర్పడుతున్నాయి. సో ప్రత్యేకంగా అక్కడ ఫ్యాన్స్ కూడా చేరుకుంటున్నారు. సో ఫైనల్గా ఈరోజు సన్ రైజర్స్ గెలవాలి అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ అంచనా ప్రకారం సన్ రైజర్స్ ఈరోజు ఒక మంచి హిట్ బాంబ్ ఇవ్వబోతుంది అనుకోవచ్చు మనం ఫైనల్గా? 100% పూర్తి సత్తా సామర్థ్యాన్ని పెట్టి ఈ రోజు బ్యాట్స్మెన్ ఒక డిఫరెంట్ ఆలోచనతో బదులుతారని ఖచ్చితంగా ప్రతి ఫ్యాన్ కూడా భావిస్తారు. ప్రతి జట్టు కూడా గ్రౌండ్ లో దిగినప్పుడు గెలుపు పక్కనే ఆడుతుంది, గెలుపు సాధించాలని ఆడుతుంది. కాకపోతే కొన్ని సమీకరణాలు, ఆ తర్వాత ఆటలో ప్లాన్ లో భాగము అంటే ఎప్పుడైతే ఆ జట్టు కోరుకుంటుందో అంటే బిఫోర్ అంటే గ్రౌండ్ లోకి వెళ్లే ముందు 11 మంది ప్లేయర్స్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకుని ఆడతారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక రోల్ ఇస్తారు. నువ్వు వెళ్ళి షాట్ కొట్టు అంతే, డక్అవుట్ అయినా పర్లేదు కానీ నువ్వు షాట్ కొడుతూనే ఉంటూ అంటూ చెప్పు కొంతమంది బ్యాట్స్మెన్ పంపిస్తారు. మరికొంతమంది బ్యాట్స్మెన్ ఏమో నువ్వు క్రీజ్ లో నిలబొక్కు అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారంగా అంటే కెప్టెన్ ప్లస్ 11 మంది కలిసి ఒక ప్లాన్ ప్రకారంగా గ్రౌండ్ లోకి వెళ్తారు. సో ఆ విషయంగా ఈ రోజు మరి ఒకవేళ ముందు బ్యాటింగ్ చేసినప్పటికీ టార్గెట్ చేజ్ చేసినప్పటికీ అలాంటి ప్లాన్ ఒకటి ఉండాలి. ఖచ్చితంగా మెయిన్ 6 ప్రాథమిక ఓవర్లు ఏవైతే ఉన్నాయో పవర్ ప్లే 6 ఓవర్లలో ఒక మంచి స్కోర్ అయితే వికెట్ కోల్పోకుండా సాధిస్తే అది మిడిల్ ఆర్డర్ మీద పెద్దగా ప్రభావం చూపరు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా ఆడేటటువంటి అవకాశం ఉంటుంది. వికెట్లు చేతిలో ఉంటే బ్యాట్స్మెన్ విజృంభించే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఆ ప్లాన్ తోని ఖచ్చితంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు కూడా ఈ రోజు మరి అభిమానుల ఆశ మేరకు ఉప్పల్ గ్రౌండ్ లో చెలరేగుతారని మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే గత మ్యాచ్ లో చూసినట్లయితే ఇద్దరే దాదాపుగా 250 ఏదైతే స్ట్రైక్ రేట్ 250 స్ట్రైక్ రేట్స్ తో ఆడిన చరిత్ర ఐపీఎల్ లో ఎవరికైనా ఉంది అంటే అది కేవలం ఇద్దరు బ్యాట్స్మెన్ గా చెప్పచ్చు, ఇద్దరు ఓపెనర్స్ గా చెప్పచ్చు, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. అంత స్ట్రైక్ రేట్ ఎవరికి లేదు ఐపీఎల్ లో. అలాంటి ఐపీఎల్ స్ట్రైక్ రేట్ తిరిగి మరొకసారి కనుక ఈ ఇద్దరు అందుకుంటే ఖచ్చితంగా తిరిగి సన్ రైజర్స్ హైదరాబాద్ గాడిలో పడుతుంది. మరోవైపు అటు దేశీ క్యాప్టెన్స్ కూడా చూస్తే అదే తక్కువ లేదు. అభిషేక్, కోరెల్, ఫ్యాబ్ లెఫ్ట్, డూప్లెసీ, తర్వాత కరుణ్ నాయర్ వెటరన్ ప్లేయర్ ఈ మధ్య బాగా రాణిస్తున్నారు. అలాగే కేఎల్ రాహుల్ ఆ సమయానికి అతను గ్రిప్ అందుకొని చక్కగా షాట్లు కొట్టగలిగినట్టుగా బ్యాట్స్మెన్, ఒక మ్యాచ్ ని శాసించేటటువంటి ఒక బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. అలాగే అక్షర్ పటేల్ క్యాప్టెన్, అతను కూడా చక్కగా పరుగులు సాధిస్తున్నాడు. అలాగే బౌలింగ్ లో కూడా రాణిస్తున్నాడు. అక్కడ క్రిస్టన్ స్టబ్స్ లాంటి బ్యాట్స్మెన్ కూడా జట్టుకి అండగా ఉన్నాడు. ఇకపోతే ఆల్రౌండర్ విక్రాజ్, ఆ తర్వాత అక్షర్ పటేల్ ఇద్దరు కూడా మంచి ఆల్రౌండర్స్ గా జట్టులో ఉన్నారు. కుల్దీప్ యాదవ్ మెయిన్ బౌలర్ అక్కడ, ఎందుకంటే ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఆ జట్టుకు ఉండడం, అక్షర్ పటేల్ రూపంలో, అలాగే కుల్దీప్ యాదవ్ రూపంలో, విప్రాజ్ రూపంలో, వీళ్ళందరూ కూడా నాణ్యమైన బౌలర్స్ కూడా. మరి డీసీకి అటు బ్యాటింగ్, బౌలింగ్ లో కూడా ఆ జట్టు సమతూకంగా ఉంది కాబట్టి అది ఇప్పటి వరకు కూడా ఆడినటువంటి మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు అంటే 10 6 గెలిచింది, 4 మాత్రమే ఓటమి చవి చూసింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఏమో 10 కేవలం 3 మాత్రమే గెలిచి 7 మ్యాచ్ల్లో పరాజయం అయితే చవి చూసింది. ఒక రకమైన ఒత్తిడి అయితే సహజంగా ఉంటుంది రాజశేఖర్. కాకపోతే ఆ ఒత్తిడి అధిగమించి ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ మరి ప్రేక్షకుల ఆశ అంచనాలకు పేరు. ఎందుకంటే గ్రౌండ్ చూసినా, పిచ్ కండిషన్స్ చూసినా, ఆ తర్వాత హైదరాబాద్ గత రికార్డ్స్ చూసినా, హైదరాబాద్ లో ఇద్దరి మధ్య కూడా పెద్ద తేడా ఏమి ఉండదు. ఎందుకంటే మనం హెడ్ టు హెడ్ ఇటు గుజరాత్ ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కనుక మనం ఏవైతే ఆడిన ఐపీఎల్ గణాంకాలు కూడా పరిశీలించినట్టయితే పెద్ద తేడా లేదు. జట్లు కేవలం ఎస్ఆర్హెచ్ ఒక అడుగు ముందుకుంది. 13 ఎస్ఆర్హెచ్ గెలిస్తే 12 మాత్రమే మరి ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచినటువంటి ఈ గణాంకాలు, సమీకరణాలు, తర్వాత జట్టుకు గతంలో విజయాపజయాలు ఇవన్నీ కూడా పరిశీలించినట్టయితే 2 జట్లకు అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి మాత్రం ఒక పండుగ అనేటటువంటిది ఈ రోజు ఖచ్చితంగా ఉండబోతుంది. అలాగే క్రికెట్ ఫ్యాన్స్ కి, అంటే ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి పండుగ ఉంటుంది, అలాగే క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఒక పండుగ వాతావరణం ఉండబోతుంది. ఎందుకంటే 2 జట్లు కూడా గెలుపు కోసం పోరాడతాయి కాబట్టి క్రికెట్, ఫోర్లు, సిక్సర్లు, అలాగే బౌలింగ్, చక్కటి బౌలింగ్ సమతూకంతో ఒక మంచి ఆటనైతే మనం చూసేటటువంటి, అంటే లాస్ట్ వరకు మనం రీసెంట్ మ్యాచ్ చూసాం. ఏ మ్యాచ్ అయితే ప్రేక్షకులు చివరి బంతి వరకు విజయం దోబూచులాడుతుందో, చివరి బాల్ వరకు విజయం దోబూచులాడుతుందో అలాంటి మ్యాచ్ పట్ల ప్రతి ఆసక్తి కనబడుతుంది ప్లేయర్స్ కి. కాబట్టి రీసెంట్ మ్యాచ్ చూసాం. ఆ లాస్ట్ బాల్ కి 4 పరుగులు, చివరి 3 బంతుల్లో 6 పరుగులు చేయలేక ఓడిపోయినటువంటి సందర్భం చెన్నై సూపర్ కింగ్స్ మనకు కనపడింది. అలాగే రీసెంట్ మ్యాచ్ లో నిన్న కూడా కేవలం లాస్ట్ బంతికి 4 పరుగులు చేయలేక రాజస్థాన్ రాయల్స్ ఓడిన పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే ఒత్తిడి, ఎందుకంటే ఆ ఒత్తిడిలో అటు యశ్ దయాల్ చక్కగా బౌలింగ్ చేశాడు కాబట్టి చివరి 3 బంతుల్లో 6 పరుగులు లేక యశ్ దయాల్ గెలిపించాడు. అలాగే నిన్న మ్యాచ్ లో కూడా ఒత్తిడి తట్టుకోలేక చివరి బంతిని, అంటే అంతకుముందు బంతులు 6లు 4లు ఉన్నటువంటి బ్యాట్స్మెన్ చివరి బంతికి 4 కొట్టలేకపోయాడు. కనీసం డ్రా కూడా, అంటే ఏదైతే అనుకుంటారో కనీసం ఏదైతే సూపర్ ఓవర్ కి దారి తీసుకుంటున్నారు అది కాకుండా కేవలం 1 పరుగుతో జట్టు ఓడిపోవడం అనేది ఎవరికైనా బాధ కలిగిస్తున్నది. కాబట్టి అలాంటి మ్యాచెస్, ఎందుకంటే హెడ్ టు హెడ్, నెక్ టు నెక్, టఫ్, ఆ దుంపానైనా అమెంతుబి యొక్క ఆట చూడాలని చెప్పేసి ప్రేక్షకులు కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ మాత్రం అలాంటి ఆసక్తికరంగా జరగబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైట్. థ్యాంక్స్ ఫర్ పూర్తిగా మ్యాచ్కి సంబంధించి ఎనలిటికల్గా ఈరోజు మనం ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. అండ్ ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్ చూద్దాం. ఈరోజు సన్ రైజ్